దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 25 నిమిషాల పాటు ఇరువురి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పలు కీలక డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. ఈ మెమోరాండంలో ప్రధానంగా రాష్ట్ర సెంటిమెంట్, సరిహద్దు జలాల వివాదం, రక్షణ రంగ మౌలిక సదుపాయాల అంశాలు ఉన్నాయి. ఇక గవర్నర్ పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో మొదట జాతీయ గీతం, ఆ తర్వాతే రాష్ట్ర గీతం ప్లే చేయాలని కేంద్ర హోంశాఖ ప్రోటోకాల్ ఉంది. అయితే దీనిపై సీఎం విజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తూ మొదట రాష్ట్ర గీతాన్ని ఆలపించి ఆ తర్వాతే జాతీయ గీతాన్ని ప్లే చేసేలా నిబంధనలు మార్చాలని ప్రధానిని కోరారు. అలాగే కావేరీ నదిపై కర్ణాటక మేకెదాటు వద్ద డ్యాం నిర్మించేందుకు ప్రయత్నించడంపై విజయ్ మండిపడ్డారు. అక్కడ భూమి పూజ నిర్వహించడం సుప్రీంకోర్టు తీర్పులకు, కావేరీ జిల్లాల ఒప్పందాలకు పూర్తిగా విరుద్ధమని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. తమిళనాడును సంప్రదించకుండా కర్ణాటక ఏకపక్షంగా ముందడుగు వేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇక అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ వైమానిక వ్యవస్థల పరిశోధనలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తమిళనాడు మత్స్యకారుల సంక్షేమంపై కూడా కేంద్రం తక్షణమే స్పందించాలని విజయ్ విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు సీఎం ప్రధాని భేటీపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర గీతం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిజంగానే చర్యలు తీసుకుంటుందా అని వారు ప్రశ్నించారు. అంతేకాదు పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ముడిపడి ఉన్న డ్యాం వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును విపక్షాలు తప్పుపట్టాయి.